హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇది మొన్న చెప్పాను కదండి, గడ్డి చేప అని. ఆ చేప అన్నమాట ఇలా ఉంటుంది. ఆ గడ్డి చేప చాలా బాగుంటుంది. ముళ్ళు ఉండవండి. మనం పులుపు వేసుకోకుండా చికెన్ కర్రీ వండుకున్నట్టు వండుకుంటే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం వండాను అనమాట. ఎప్పుడు చేపల కూర అంటే పులుపు వేసే వండుతాను. ఇప్పుడు పులుపు లేకుండా వండానమాట. చాలా టేస్ట్గా ఉంది. అందరు కూడా బాగుందన్నారు. ఈవిడే మా నాగమణి అనమాట. చేపలు తెస్తుంది. తెచ్చి ఇలా ఈ చేపని ఇలా స్పూన్తో ఆ పులుసు అంతా తీసేస్తుంది అనమాట. గోకేసి అప్పుడు కట్ చేస్తుంది. ఈ క్లీన్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. వీడికి మొన్న ముదుమానవుడు పుట్టాడనమాట. అంత ఏజ్లో కనిపించదు కదండి. చూడండి, వాళ్ళ మనవడి కోసం చెప్తుంది. మొన్న అదే దీనికి వెళ్ళారట, వెళ్ళారట, అందరూ ఎత్తేసుకున్నారట. అడిమిలాగే రమ్మంటే పాపం వచ్చింది. అన్నీ వేసి కొనుక్కున్నారటమ్మా. పిల్లడి కోసం ఉండలేక వేసి నిమ్మకాయ వేసావా? నిమ్మకాయ, పసుపు, పెరుగు, నిమ్మకాయ, పసుపు, పెరుగు, నిమ్మకాయ, పసుపు వేసి ఇలాగ కడిగేస్తే నీచు వాసన రా. సాయి పసుపు కాదు, ప్యాకెట్ పసుపు. చేప కూడా టేస్ట్గా ఉంటుంది అనమాట. అవన్నీ వేసేసి ఇలా కడిగేసేసి ఇచ్చింది నాకు. బయట అది బజార్లో తెస్తాను, మేము అక్కడ తెచ్చుకుంటాం. చాలా బాగుంటుంది పసుపు. క్లీన్ చేసి ఇచ్చేసింది కదా. ఇవి పొట్ట అలా మధ్యలో కోసిందండి. అవి తల్ల ముక్కలు, పొట్ట ముక్కలు ఇవన్నీ విడిగా తీసేసాను అనమాట. ఈ మధ్యలో ముక్కలు ఉంటాయి కదా, అవి ఇలాగా నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కలిపేసి పక్కన. ఈ జీలకర్ర, గసగసాలు, ధనియాలు, ఇలాచి, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసి మసాలా రెడీ చేశాను కూరకి. ఇది ఇందులో పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ముక్కలు కోసుకుని నేను చిన్న జార్లో చేస్తున్నాను కదండి. అదైతే కరెక్ట్గా పేస్ట్ అయిపోకుండా అలా అని ముక్కల్లా ఉండిపోకుండా ఇలా కోసి వేస్తే చక్కగా కోర్సుగా పేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్. ఈ ఉల్లిపాయ కూరకి ఉల్లిపాయ పేస్టు, గరం మసాలా పేస్టు, 4 టమాటాలు కూడా పేస్ట్ చేసేసాను. గరం మసాలాలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అవి కూడా పేస్ట్ చేసేసాను అనమాట. చిన్న జార్ అయితే చక్కగా అన్నీ నలిగిపోతున్నాయి. అలాగే పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం కరివేపాకు, ఇందాక పచ్చిమిరపకాయలు చూపించాను కదా, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని చిటపెట అనకుండానే మనం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నామంటే పచ్చిమిరపకాయలు పేలవన్నమాట. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసుకొని వేయించుకోవాలి. కలర్ మారే వరకు కొద్దిగా. అడుగు మాడకుండా ఇలా గరిటతో కలుపుతూ ఉంటే అడుగు మాడదన్నమాట. కలర్ మారే వరకు వేయించుకొని తర్వాత ఇది సిమ్లో అలా వేయించుకుంటే మాడిపోదండి. హైలో పెడితే తొందరగా మాడిపోతే చేదు వస్తుంది అనమాట. అందుకే మాడిపోకుండా చూసుకోవాలి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇది కూడా కొంచెం లైట్గా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం వేసాను. ఎందుకంటే పులుపు వేయం కదా, అందుకని కారం తక్కువే పడుతుంది. మామూలుగా అయితే ఒక 6 స్పూన్లు అలా కారం పట్టేస్తుంది, కానీ పులుపు వేయం కదా, అందుకని 3 స్పూన్లు కారం వేసాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెం కలుపుకొని పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు 1 స్పూను పసుపు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా పేస్టు బాగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్గా కనిపించే వరకు కూడా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి కొంచెం సేపు హైలో పెట్టుకొని అలా వేయించుకుంటే ఆయిల్ మనకి కనిపిస్తుంది అనమాట సపరేట్గా. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేస్తాను, ఎక్కువ వేయను. అందువల్ల నాకు ఎక్కువ ఆయిల్ కనిపించదు అనమాట. అప్పుడు మనం ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చేప ముక్కలు ఏమన్నా అలా వేసుకుని, ఈ చేప ముక్కలు ఫ్రెష్గా గట్టిగా ఉన్నప్పుడు మనం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఉడికాయంటే కలపకూడదు, గరిటె పెట్టకూడదు. ఉడకకుండానే మనం వేసుకోగానే ఇలా కలిపేసుకుంటే మసాలా అంతా పడుతుంది అనమాట. ఉడికాయంటే మనం గరిటె పెట్టామంటే మొత్తం అన్నీ పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎగురుగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడే సిమ్లో పెట్టి అలాగా అది కొంచెం దగ్గరికి అయ్యే వరకు కూడా కూరని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్రైకి ఉప్పు కారం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ కలిపి పక్కన ఒక గంట సేపు పెట్టానండి. అప్పుడు ఉప్పు కారం అవి పట్టేస్తాయి ముక్కలకి. ఇప్పుడు పెనం పెట్టుకుని, ఇది దోశల పెనం కాదండి, ఒక దోశల పెనం నేను పక్కన పెట్టాను చూడండి. దోశ పెనం వాడకూడదు. దోశ పెనం పెడితే మళ్ళీ అది మనకు దోశలు సరిగ్గా రావు. నేను ఈ చపాతీ చేస్తానన్నమాట, అందుకని ఇది చేసి. ఇప్పుడు ఈ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాగా ముక్కలు మధ్యలోనే ఉడుకుతాయండి. చివర వేసిన వేస్ట్, అందుకని మధ్యలో వేసుకొని మనం నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని అవి కొంచెం ఒక 10 నిమిషాల తర్వాత తిరగేసేసుకోవాలన్నమాట. ఇంకా సన్నగా కోయించుకోవాలి. మా కత్తిపేట కొంచెం పదును లేక తను లావుగా కోసేసింది. సన్నగా కోయించుకుంటే బాగా వచ్చేస్తాయి అంటుకోకుండా. ఇంక ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అటు ఇటు కూడా బాగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి.